డాటా హ్యాండ్లింగ్. డాటా అప్లికేషన్స్ ఆర్ డాటా హ్యాండ్లింగ్గా మనం చూస్తాం. దీన్ని సాంఖ్యక శాస్త్రంగా మనం చూడడం జరుగుద్ది. ఒక విషయ సేకరణ ఏ విధంగా జరుగుతుంది, ఆ విషయాన్ని మనం ఏ విధంగా వర్గీకరిస్తాం, వర్గీకృత దత్తాంశం అంటే ఏంటి, అవర్గీకృత దత్తాంశం అంటే ఏంటి, దానిలో ఆ దత్తాంశం ఆధారంగా మనం కనుక్కునే కేంద్రీయ విచలనమాన కొలతలు ఏ విధంగా ఉంటాయి, అంటే యావరేజ్ అంటే ఏంటి, మీన్ అంటే యావరేజ్, దాన్ని సగటు అని అంటాం, మీడియన్ మధ్యగతం, మోడ్ బహుళకం. ఈ 3 అంశాలపైన కాన్సన్ట్రేట్ చేయండి. వీటికి సంబంధించిన వివిధ రకాల పద్ధతులు ఏవైతే ఉన్నాయో వాటి మీద కూడా దృష్టి పెట్టాల్సి ఉంటుంది. అయితే ఈ డాటా హ్యాండ్లింగ్లో పేపర్ 1లో కొంత లిమిటెడ్ వరకు మాత్రమే అడుగుతున్నాడు. ఎక్కువగా ఏమడుగుతున్నాడు అంటే అవర్గీకృత దత్తాంశానికి మాత్రం సంబంధించి అంశాలని మాత్రమే అడుగుతూ ఉండడం జరుగుతుంది. అంటే యావరేజ్ ఒక 10 అంశాలని వరుసగా పేర్చి వాటి యొక్క సగటు అడుగుతున్నాడు. 10 అంశాలని వరుసగా జాబితా రూపంలో రాసి మధ్యగతం అడుగుతున్నాడు. అదే 10 అంశాలని వరుసగా జాబితా రూపంలో రాసి బహుళకం అడుగుతున్నాడు. అయితే స్కూల్ అసిస్టెంట్ వాళ్ళకు వచ్చేసరికి అంటే పేపర్ 2 వాళ్ళకు వచ్చేసరికి ఏమడుగుతున్నారంటే టేబులర్ డాటాకి సంబంధించి, అంటే దీన్ని వర్గీకృత దత్తాంశం అని అంటాం. సో వర్గీకృత దత్తాంశానికి మనము బహుళకము కానీ మధ్యగతం కానీ సగటు కానీ ఏ విధంగా కనుక్కుంటాం, అండ్ ఆ మూడింటి మధ్య ఉన్న సంబంధానికి మీద కూడా క్వశ్చన్ రావడం జరుగుతుంది. కాబట్టి డాటా హ్యాండ్లింగ్లో మీరు వీటిని ఎక్కువగా ఫోకస్ చేయండి. అదేవిధంగా ముఖ్యంగా పేపర్ 1 వాళ్ళకి దీనిపైన గ్రాఫికల్ రిప్రజెంటేషన్ పైన కూడా క్వశ్చన్స్ అడుగుతూ ఉన్నాడు. ఫ్రీక్వెన్సీ కర్వ్ అంటే పౌనపుణ్య బహుభుజి కానీ పౌనపుణ్య వక్రాల గురించి కానీ ఓగైవ్ కర్వ్ గురించి కానీ క్వశ్చన్స్ అడుగుతూ ఉన్నాడు. ఓగైవ్ కర్వ్ గురించి మనకి పేపర్ 2 వాళ్ళకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఉంది. పౌనపుణ్య బహుభుజి పౌనపుణ్య వక్రరేఖలకు సంబంధించి పేపర్ 1 వాళ్ళకి ఎక్కువగా దానికి సంబంధించిన అవకాశం అయితే ఎక్కువ, అంటే ఫోకస్ చేయాల్సిన అవసరం అయితే ఉంది.